మేషరాశి వారికి నవంబర్ 27వ తారీఖున ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు ఈ వార్త ఎప్పుడైనా వినవచ్చు. అయితే ఆ వార్త ఏమిటి? అలానే మేషరాశి వారి మీకు జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా? అవి అసలు తీరట్లేదు అని బాధపడుతూ ఉన్నారా? అయితే వెంటనే ఈ గురువుగారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించి చూడండి. 24 గంటల్లోనే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించగలరు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణ అయినా, అలానే ధనం నిలకడగా ఉండలేదు అనుకున్నా, ఇలా ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9043637512. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లో పరిష్కారం చూపుతారు. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రతి సమస్యకి 24 గంటల్లో పరిష్కారం లభిస్తుంది. వ్యక్తిగతం ఎలా ఉండబోతుంది? నవంబర్ 27వ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఇక భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలానే అశ్విని నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి అంటే, వీరు ముఖ్యంగా తెలివి కలిగినటువంటి మనుషులు. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు అనటంలో సందేహం లేదు అని చెప్పుకోవచ్చు. అధికమైనటువంటి అమితమైనటువంటి తెలివితేటలు కలిగి ఉంటారు. 12 రాశుల్లో కంటే కూడా అధిక ఓర్పు సహనంతో ఉండేది కూడా మేషరాశి వారే. వీరి ఆలోచన విధి విధానాలే వీరికి పెట్టుబడి అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి అధికంగా ఆలోచించేటటువంటి మంచి మనస్సు అనేది ఉంటుంది. ఇక ఈ మేషరాశి వారికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. అంతేకాదు మేషరాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూలమైనటువంటి రోజు ఉంది అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి జీవితంలో వ్యక్తిగతమైనటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా అవి తీరిపోతాయి. ఈ సమయంలో మేషరాశి వారికి విపరీతంగా కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా ఏ పని చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి అన్నింటిలో కూడా విజయం కలుగుతుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. విదేశంలో సెటిల్ అవ్వాలి అన్నా, లేదా విదేశంలో ఉద్యోగాలు చేస్తూ ఉండేటటువంటి వారు అయినా, ఇక మేషరాశి వారికి ఖచ్చితంగా జరిగేది ఇదే. ఖచ్చితంగా శుభవార్తనైతే వింటారు. మేషరాశి వారు వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలను ఎవరికీ కూడా చెప్పకండి. అంటే మీ ఆలోచన విధి విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇతరులతో మీ ఆలోచన విధి విధానాన్ని పంచుకోవటం వల్ల మీ యొక్క ఆలోచనని ఇతరులు ఉపయోగించుకునే అవకాశం అధికంగా ఉంది. అందువల్ల మీరేమో అంటే ఆలోచించింది మీరే, చెప్పేది మీరే, కానీ అమలు పరిచేది మాత్రం ఇతరులు. కనుక సొంత వ్యక్తులు అయినా స్నేహితులు అయినా వారితో మీరు పంచుకోవద్దు. ఆలోచించి అమలు పరిచి విజయాన్ని పొందిన తర్వాత మీ యొక్క గొప్పతనం, మీ యొక్క తెలివితేటలు మేషరాశి వారు చిన్న వయసు నుండే అధికంగా కష్టపడి ముందుకు ఎదిగారు. అలానే వీరు జీవితంలో ఇంకా ఇంకా ఎదగాలి అనేటటువంటి ఆలోచనలతో ఇంకా ముందుకు సాగిపోవాలి అని సుఖ జీవితానికి కూడా వీరు అంటే దూరం అవుతూ ఉంటారు. సంతోషం అనేది వీరికి ఉండదు అని చెప్పుకోవచ్చు. సుఖ జీవితం అనేది వీరిలో ఉండదు. ఎప్పుడు కష్టపడుతూనే జీవిస్తూ ఉంటారు. కష్టం అనేది వీరికి పుట్టుకతో వచ్చింది అని చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. వీరికి కష్టపడే స్వభావం అధికంగా ఉంటుంది. కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు ఈ యొక్క మేషరాశి వారు. ఇక ఇలాంటి వ్యక్తులకి ఈ సమయంలో మంచి శుభవార్త అనేది రానుంది. ఖచ్చితంగా నవంబర్ 27వ తారీఖు ఉదయం 10 నుండి రాత్రి 10 లోపు ఖచ్చితంగా ఏదైనా ఒక శుభవార్తను వింటారు.
ఆ శుభవార్త అనేది ఖచ్చితంగా మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో నుండి మంచి శుభవార్త వస్తుంది. అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. విపరీతంగా రాజయోగం పడుతుంది. జీవితంలో ఉండే ప్రతి కష్టము కూడా తొలగిపోతుంది. మీ జీవితం అద్భుతంగా ఆశ్చర్యకరంగా మారబోతుంది. కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో అన్ని శుభగడియలు రాబోతున్నాయి. విజయం మీదే అని గుర్తుపెట్టుకోండి. విజయవంతమైన జీవితాన్ని గడపబోతున్నారు. ఈ మేషరాశి వారికి దరిద్రాల నుండి విముక్తి కూడా ఈ సమయంలో లభిస్తుంది. దరిద్ర బాధలు కూడా తొలగిపోబోతున్నాయి మేషరాశి వారికి. తప్పకుండా ఇక మీ యొక్క శుభవార్త కోసం ఎదురు చూడండి. అలానే మీరు చేయవలసిన దేవతారాధన వచ్చి విష్ణుమూర్తిని ఆరాధించండి. అలానే పరమశివుణ్ణి కూడా ఆరాధించండి. తులసి కోట దగ్గర ఉదయం సాయంకాలం 2 వేళల్లో కూడా శుభవార్తను వినబోతున్నారు. అంటే ఉదయం 10 నుండి రాత్రి 10 లోపైతే ఖచ్చితంగా ఒక శుభవార్తను మాత్రం వినబోతున్నారు. ఇక తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి నవంబర్ 27వ తారీఖు బుధవారం రోజున ఎలా ఉంది అని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.